హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవి నవరాత్రులలో 6వ రోజు లలితా పరమేశ్వరి దేవి అలంకారం. అమ్మవారికి గుడాన్నం అంటే చాలా ఇష్టం. లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది కదా, గుడాన్న ప్రీత మానస అని. అందుకని చెప్పేసి నేను అమ్మవారికి పూజ చేసుకొని ఈరోజు నైవేద్యంగా గుడాన్నం తయారు చేసుకున్నాను. అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత లలితా సహస్రనామం, లలితా చాలీస చదువుకున్నాను. అలాగే బిల్వపత్రాలు ఉన్నాయని చెప్పేసి శివుడికి కూడా పూజ చేసుకున్నాను, బిల్వాష్టకం చదువుకొని. అండ్ ఆ తర్వాత ఇక్కడ నైవేద్యంకి వచ్చేసరికి బెల్లం కరిగిన పాకం రావక్కర్లేదు మనకి. బెల్లం కరిగిన తర్వాత మనం వండుకున్న అన్నాన్ని కొంచెం మ్యాష్ చేసుకొని బెల్లం పాకంలో వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత నెయ్యి కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ఏంటంటే నాది బెల్లం తెల్లగా ఉంది, తీపి కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. కలర్ రాలేదు కాబట్టి బెల్లం తగ్గింది అని అయితే అనుకోవద్దు. బెల్లం స్వీట్నెస్ అయితే సరిపోయింది. నేతిలో కూడా ఉడికిన తర్వాత నేను ఇక్కడ తడక ప్యాన్ తీసుకొని అందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకొని ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నేతితో సహా మనము ఈ గుడాన్నంలో వేసుకోవాలి. గుడాన్నంలో నెయ్యి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి కొంచెం ఎక్కువే ఉండాలి. సో ఇలా ఉడికిన గుడాన్నాన్ని నేను ఎప్పుడూ తీసుకునే గిన్నెలోకి నెయ్యి వేసుకొని ముందు పైన గుడాన్నం పెట్టుకొని పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకొని అమ్మవారికి నివేదన చేసుకున్నాను. ఇది 6వ రోజు నేను లలితా పరమేశ్వరి దేవికి పెట్టుకున్న నైవేద్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.